ప్రస్తుతం మనం ఈ వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో ఉన్నాం. అంక్సాపూర్లో చాలామంది తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు స్థానిక నాయకులు రేగుల దేగం రాములు గారు ఉన్నారు. దేగం రాములు గారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఏ ప్రభుత్వంలో అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ కాలంలో అయినా రైతులు దేశంకు అన్నం పెట్టే రైతులకు తమ లాభం కొరకు ఏడాదికైనా ఎప్పుడైనా పోరాటం చేసేందుకు సిద్ధరు. రైతుల తరఫున బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారు, తమ లాభం కొరకు ఎవడు ముందుకు వచ్చినా వాళ్ళు వెనకపోతేందుకు సిద్ధం ఉంటారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు మంచి చెడులు కూడా రైతులంగా టోటల్గా అందరికీ అర్థం చేసుకున్న రైతులు ఉన్నారు. గతంలో పోయిన అసెంబ్లీ ఎన్నికల లోపల యావత్ తెలంగాణ రైతాంగం 80% రైతాంగము ప్రభుత్వంకి అనుకూలంగా ఓటేసిండ్రు. అలాగే రైతుల బాధల్లో ఒకటే. అయితే మాకు ఈ సంవత్సరము అనేక వర్షాభావము కానీ క్రిమికీటకాల కానీ పంట నష్టము జరిగింది. దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన దానికి మద్దతు ధర లేదు. గత సంవత్సరము ప్రభుత్వం 23 రూపాయలు కొనుగోలు చేసి బ్రహ్మాండంగా ఏ రైతుకి ఇబ్బంది లేకుండా రైతు ఖాతాలకే పైసలు పంపించింది, పైరవ లేకుండా. కానీ ఈసారి మరి అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే ప్రభుత్వము వ్యతిరేకత కన్నా అదే దళారీ వ్యవస్థ మీద ప్రభుత్వంకు వ్యతిరేకత ఉండడం వలన దాన్ని ప్రభుత్వం కొద్దిగా నిర్లక్ష్యం చేసేసరికి రైతులు రోడ్డు మీదకి రావడం జరిగింది. రైతు వెనుక ఎవడు ఉన్నా రైతులు అంతా పిచ్చోళ్ళు ఎవరు కారు. రైతులు తమ స్వార్థం కొరకు ₹1 లాభం వస్తుందంటే దానికోసం కొట్లాడతారు. ఆరుగాలం రాత్రి వాళ్ళు కష్టపడి పండిస్తున్నారు కాబట్టి దాన్ని అని చెప్పి మనము రైతులను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా రైతులను నిందించవలసిన అవసరం లేదు. రైతుల కొరకు ఎంత చేసినా తక్కనే. మనము ప్రభుత్వ పరంగా నేను ఒక పార్టీ కార్యకర్తగా చెప్తున్న ప్రభుత్వంకు కానీ రైతులకు కానీ ఎప్పుడు రైతులకు మేలు చేసిన వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా విస్మరించరు. ఇప్పుడు రోజు మీకు వచ్చిన రైతులు కూడా టోటల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరు. వ్యతిరేకతగా ఉన్నారని ఎవరు భావించవలసిన అవసరం లేదు. కానీ తల్లిదండ్రి బాధ్యత, పిల్లలది బాధ్యత విషయం తల్లిదండ్రుల బాధ్యత. అయితే ప్రభుత్వం కూడా నేను మినిస్టర్ గారితో 2 రోజుల కింద నేను మాట్లాడడం జరిగింది. మినిస్టర్ గారు కూడా పూర్తి బాధ్యత నాది, గత సంవత్సరం కన్నా రూపాయి ఎక్కువ రైతుకు లాభం చేద్దాం, మా ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు, మేలు చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఈ ఎన్నికల కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం వలన ఇప్పుడు ప్రభుత్వం పరంగా వాళ్ళు కోరుకునేది ఒకటే. 11వ తారీఖు కాగానే రైతులందరినీ సమీక్ష ఒక దగ్గర యూనిట్గా కూర్చుండబెట్టించి రైతుల అభిప్రాయం మేరకే వాళ్ళకు సాధ్యమైనంత వరకు ₹1 ఎక్కువ లాభం చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎవరు బూచీలో ఉన్నా దాన్ని మనం పరిగణలోకి తీసుకునవలసిన అవసరం లేదని నేను కూడా ప్రభుత్వ పరంగా ముఖ్య నాయకులకు నేను సలహా చెప్తున్నా. నా విజ్ఞప్తి రైతుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం ఎప్పుడు కూడా వాడు వెనుక ఎవడున్నాడో వాడి సంగతి చూసుకునవలసిన అవసరం ఉంటుంది. కానీ మనము మాత్రం రైతులకు అనుకూలంగానే మనం వ్యవహారం చేయవలసిన పరిస్థితి ఉన్నది. రైతులందరికీ నేను కూడా విజ్ఞప్తి చేసి ప్రభుత్వం ఒకసారి ముందుకొచ్చి ఇది చేసినప్పుడు సరే కాలయాపన చేసిన దానితో 100% నేను ఏకీభవిస్తున్నా. రైతులను టోటల్లో ఉన్న రైతులు రోడ్డు మీద రావచ్చే పరిస్థితి జరగాలంటే, రైతుకు న్యాయం జరగాలంటే ఇప్పుడు పసుపుకు ఎర్రజొన్నలకు డిఫరెంట్ థింగ్. గత 5 సంవత్సరాల పీరియడ్లో మన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి ఇక్కడ ఈ మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన జిల్లా శాసనసభ్యులను 5గురిని తీసుకెళ్ళి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రితో ఒప్పించి కేంద్రంకు కనువిప్పు కలగాలనే దాని మీద లెటర్ తీసుకుపోవడం జరిగింది. సాధ్యమైనంత వరకు అది ఇప్పుడు ఆమెను ఎన్నుకోవాలా. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నాడో మనకు ఇది ఎర్రజొన్నల సమస్య, పసుపు సమస్య తెలంగాణ అంతా సమస్య కాదు, ఒక 2-3 జిల్లాల సమస్య. కాబట్టి మనమందరము దూరదృష్టితో ఆలోచించి తెలంగాణలో ఉన్న 16 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించి మనము ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీని ద్వారా గెలిపించి ఎంపీలను గెలిపించి మన ముఖ్యమంత్రికి అండగా నిలబడి మనం ప్రభుత్వం ద్వారా ఇవన్నీ సాధించుకుందాం, అక్కడ మెడల్ వంచి మనం తీసుకొచ్చుకుందామని చెప్పి నేను కోరుకుంటున్నాను. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్లు, దాంట్లో ఎవరు కోటేస్తారు, ఎవరైతే బాగుంటారు? మేము రైతుల పక్షాన్ని నిలబడాలనుకుంటున్నాము. మా విలేజ్ నుండి మేము కూడా రైతు బిడ్డలమే కదా, అందుకోసమే మా రైతు పక్షమే మద్దతు.
ఎప్పటికీ. ఇప్పుడు ఈ రైతుకు మద్దతు ధర ఎవరు ఇచ్చే వాళ్ళకి అవును, రైతుల పక్షాన ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేస్తాం ఎప్పటికైనా. వచ్చినాయి కదా సార్. అవును సార్. పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి అభ్యర్థి ఉంటే నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా బాగుంటుంది నేను ఇక నాకు ఎక్కువ ఐడియా లేదు సార్. పర్లేదు. ఎంపీగా మీ ఓటుని ఎవరికి వేస్తారు? కవితకే ఇస్తాం మరి. ఎందుకోసం కవితకి వేస్తారు? ఇక ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం. టీఆర్ఎస్. అవునా? అవును. టీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు? చెప్పండి, మీరే చెప్పండి సార్, మీరు చెప్పండి. ఎందుకోసం టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఇస్తే ఏం బాగుంటుంది మీ ఒపీనియన్? జనరల్ ఇప్పుడు ఉంటుంది కదా ఇట్లా అవును సార్. మైండ్లో కవిత, మీ అభిప్రాయం? ఇక అది ఒకనాడు కాకుండా కానీ మా అది కేసీఆర్ మాకు మధ్యంతర అభివృద్ధి ఇది జీవనం అదే అదే డిఏ పరుభత్యము ఫిక్సేషన్ చేస్తారు సార్. గట్లా చేస్తారు సార్ ఆయన. కాబట్టి మీ ఓటుని అవును ఎవరికి ఇస్తారు? కవితకు. మీరు చెప్పండి. పార్లమెంట్కి ఈసారి పెద్ద ఎత్తున వేసారు కదా అన్ని మెంబర్స్. దాని ఎర్రజొన్నలు అది సమస్యల గురించి వేసారు కాబట్టి అవన్నీ సమస్యలు తీర్చే వ్యక్తి అయితేనే మంచిగా ఉంటుంది. అటువంటి వ్యక్తి వస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. ఎవరు తీరుస్తారు? యాక్చువల్గా ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళే తీర్చాలా, కానీ వాళ్ళు తీరుస్తారని కూడా నమ్మకం ఉన్నది. చాలా సంబంధం లేదా అనుడు తప్పు మాట. ఇది కాంగ్రెస్కే సంబంధం ఉండదు, ఎందుకంటే అది దేని మెజారిటీ లేదు కాబట్టి అది ఎటు పరిస్థితిలో ఏం కాదు. అది కాకపోతే సెంట్రల్ బీజేపీ ఉన్నది కాబట్టి దాన్ని ఏమన్నా చేయగలుగుతుంది, కానీ ఈ కాంగ్రెస్తో అయితే ఏం కాలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ చేయగలిగినా టీఆర్ఎస్ చేయగలుగుతుందని ఏమవుతుంది. వేసుడేనే టీఆర్ఎస్కి వేస్తాం. రియల్ సార్. మధుయస్కి ఒక్క పని కూడా వేయలేదు సార్ ఇంతవరకు. అవును రియల్ సార్. ఇక నామినేషన్కు ఇది గుడ్డిగా వేసినట్లయింది సార్. కావిదా గారి ఏ వేస్ట్ వేస్ట్. ఆయన ఏం చేసిండు సార్? ఏం చేయలేదు, ఏం చేయలేదు సార్. ఏ ఓటేయం సార్. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాం? వ్యక్తిగతంగా ఎంపీ కవితకే ఓటు వేయాలనుకుంటున్నాను. ఎందుకోసం ఎంపీ కవితకి ఓటు వేస్తారు? మాకు గవర్నమెంట్ నుంచి నాకు ఆరోగ్య గోళీలు ఇంతకుముందు రాకపోతుండే. షుగర్ గోళీలు కానీ నాకు కంటిన్యూ గోళీలు వస్తున్నాయి ఇంటికి. ఇక నాకు మిగతా హెల్త్ బాగాలేని దానికి బగ్గా చూసుకున్నట్టుంటే గోళీలు కంపల్సరీ నాకు వస్తున్నాయి నెల ఇంటికి. నెలకు 900 మేలు అవుతున్నాయి నాకు గోళీలు వాడడం వల్ల. దాని గురించి అటు వేయాలనుకుంటున్నాను. టీఆర్ఎస్కే ఎంపీ కవితకే ఇస్తాను. మా రైతులకు గిట్టుబాటు ధర కావాలి. ఎవరైనా గిట్టుబాటు ధర ఇస్తే రైతులు ఎవరు కాపాడతారో వాళ్ళకు మేము ప్రోత్సహిస్తాం. అలాగే ఇప్పుడు కవితక్క గారు బిగాన 4000 ఇస్తా అన్నారు ఈ జొన్నల విషయంలో. దాని గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. రైతులు సుఖ అలాగే నిన్న నామినేషన్ వేశారు అందరూ. చాలామంది రైతులు నామినేషన్ వేస్తున్నారు. నా ఓటు ఎవరు రైతుల్ని కాపాడతారో వాళ్ళకే ఇస్తాను. రైతుల్ని ఎవరు ఆదుకుంటారో వాళ్ళకే ఇస్తాను. అయితే ఎప్పుడైనా ప్రజలు మార్పు అనేది కోరుకుంటారు. గతంలో ఏవైతే పాలకులు ఉండినో దాంతో కొంచెం మార్పు వచ్చి ఒక గవర్నమెంట్ ఏదైతే మనం తెచ్చుకున్నామో వాళ్ళు లీడర్లుగా ఉన్నప్పుడు మన సమస్యల్ని ఇప్పుడు రైతులు ఏదైతే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, వన్ సైడ్ గవర్నమెంట్ ఉండి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంకొక మార్పు అనేది కోరుకుంటారు ప్రజలు. అట్లాంటివి కనుక వస్తే దానివల్ల గవర్నమెంట్కు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ప్రజల వ్యతిరేకత అనేది వస్తుంది. దానికి రాకుండా కనీసం
మేమైతే ఇప్పుడైతే టీఆర్ఎస్ అని ఎప్పుడైనా టీఆర్ఎస్ అని అనుకుంటున్నాము. దాంట్లో మార్పు ఏమి ఉండదు. కాకపోతే ఈ రకమైన మార్పు రాకపోతే ఖచ్చితంగా మార్పులు కోరుకుంటారు ప్రజలు. అదైతే ఖచ్చితంగా. మామూలుగా అయితే ఇక్కడ కవిత గారు ఉన్నారు కదా, ఆవిడైతేనే నాకు తెలిసి, అంటే నాకు ఇక్కడ కరెక్ట్గా తెలియదు రాజకీయాల్లో. పర్లేదు, బాగుంది. అంటే మొత్తం పర్టికులర్గా ప్రతి ఒక్క విషయం గురించి అయితే తెలియదు, కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. అవును. तेलंगाना TRS इनको क्यों बोले तो उन्होंने अच्छा काम करे अब तक, ये मुसलमानों को भी हेल्प करे, हर कौम को हेल्प करे उन्होंने। और क्या है बोले तो अच्छा आदमी है ऐसा। और क्या है बोले तो इसके अंदर हमने को भी सुख शांति है ऐसा, हर आदमी भाईचारा है ऐसा, मैनार्टी का ऐसा। इसके लिए अल्लाह उनको और ज़्यादा उनको मिलाए ऐसा, इसके लिए दुआ है बस। तो वोट हमारा वोट उनके ऊपर ही है, कविता मैडम, कविता मैडम। మన తెలంగాణకు 65 ఏళ్ళు వయసు అనేది పింఛన్ ఇస్తున్నారు వాళ్ళు. కవితమ్మ ఎవరికి వేస్తావు ఓటు? ఓటోలోకి వేస్తావు? కారుకు, కారు. మా ఓటైతే ఇంతవరకు మోడీయే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకు మోడీ కరెక్ట్ అనిపిస్తుంది? ఇప్పుడైతే ఇక కేంద్రంలో ఏది ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏం పట్టించుకుంటలేరు, ఏం సంక్షేమ పథకాలు లేవు. ప్రస్తుతం అయితే బీజేపీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడున్న ఆయన చేస్తుండే కదా ఇక కొన్ని అదొకటి ఇదొకటి అంటని. ఎంపీ కవితకి ఇస్తాం. సంక్షేమ పథకాలు బాగున్నాయని. అంటే మైనార్టీస్కు కొంచెం ఉన్నది, దాని గురించి మేము మొగ్గు చూపుతున్నాం అంతే. ఎందుకంటే మాకు మైనార్టీస్కి ఏదైనా కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత సంక్షేమ పథకాలు తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొచ్చింది ఈ టీఆర్ఎస్ పార్టీ. దాని గురించి మేము కవితకు వేయాలనుకుంటున్నాం. చాలా మంది నిలబడ్డారు కదా, మీరు ఎవరు కొట్టేస్తారు, ఎందుకు కొట్టేస్తారు? దాని గురించి అంటే ఏం చెప్పాలి? మామూలుగా ఎవరైతే బాగుంటుంది పర్టికులర్ ఈ వ్యక్తి ఇస్తుంది చెప్పకపోయినా పర్లేదు, ఎవరికి ఇస్తుంది? నువ్వు చెప్పురా. చెప్పండి. బీజేపీకి వేస్తాం ఓటు. నోటకు వచ్చినప్పటికి సమస్య. ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్ చాలా కాగానే 5 ఏళ్ళ 10 ఏళ్ళ కాదు. స్వాతంత్రం వచ్చే టైం పట్టింది, తర్వాత దేశం మారుడికి తెలంగాణ వచ్చి కొన్ని టైంలు పడతాయి. సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇంకా 10 ఏళ్ళ జనరేషన్ పెరుగుతుంది. రైతులకు సుఖం తెలుస్తున్నది. ఇన్ని ఏళ్ళ రైతులు నామినేషన్లు వేసిర్రా, మరి ఇప్పుడు ఏంటికి వేసిర్రంటే దానికి సమాధానం ఏం చెప్తారు? తెలుస్తున్నది కదా, ప్రజలకు తెలుస్తున్నది. ప్రజలు తెలివి తక్కువలు కాదు వాళ్ళు. రైతులు అప్పటికి వరకు రంగంలో ఉంటే ఇప్పుడు గవర్నమెంట్లు జొన్నల గురించి డిసైడ్ అయితే కదా రైతులకు ఇస్తాం. ఇప్పుడు మా ఊరికి నామినేషన్ వేసారు కదా, మా రైతులు ఉన్నారు వేసుకుంటారు. ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే నిజంగా చెప్తున్నా, మెయిన్ పంటలు పండిస్తాడు ప్రతి ఒక్క డిస్టిక్లో లీడర్లు కాదు రైతులే ఉండాలి నాయకులు అని నా ఒపీనియన్. రైతే నాయకుడు అయితే ఇంకా నంబర్ ఉంటుంది. అంటే అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు అంటే కవిత మేడంకే వేయాలనుకుంటున్నాను. ఎందుకోసం కవిత మేడంకి? అట్లా ప్రభుత్వం ఆవిడ స్టేట్లో అలా ఉన్నది కాబట్టి అట్లా అనుకున్నాను అంతే. అంటే ఏం చేశారని మీరు? ఏం చేశారంటే అట్లా ఉదాహరణ ఇక మాకు అట్లా నచ్చింది ఎత్తామనుకుంటున్నాం. భయ పర్సనల్ భయ, అది పర్సనల్ ఇక అంటే వ్యక్తిగతమైన విషయం మీరు బయట చెప్పలేదు. ఆటోమేటిక్గా అది ప్రజలు అది తీర్మానం చేస్తారు ఓటేసి, అంతే అది ఇక. అంటే ఓటు అనేది రాష్ట్రీయంగా అవును 100%. ఎందుకంటే షో అయితే సెకండ్గా ఇప్పుడు ఎట్లా అంటే రాజకీయం అయిపోతున్నది.
నేను ఇప్పుడు ఇట్లా షో చేసిన అనుకో దీనికి ఇస్తా దానికి ఇస్తా అంటే అది మార్కెటింగ్ వేరే పోతుంది, బ్యాడ్ చేసి ఇస్తున్నారు. సో పర్సనల్గా చేయడమే కరెక్ట్. అది ఓటుతోని ఫలితం అనేది తెలియజేయాలి. భగవంతుడు అది నిర్ణయం తీసేస్తాడు 100%. అవును, అంతే. అది భగవంతుడు నిర్ణయం చేస్తాడు అంతే. మామూలుగా ఇప్పుడు మన దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరైతే దేశానికి మేలు చేసే అవకాశం లేదండి, అది ఆల్రెడీ ఓటుతోనే చెప్పడం అంతే. అది ఫలితం అంతే. అందరు కరెక్టే ఉన్నారు ఇంచుమించు. ఇంకెవరికైనా ఓటేస్తాం? జిఎస్టీ అంటున్నారు. జిఎస్టీ దేనికి? జిఎస్టీ ప్రతిదానికి జిఎస్టీ అంటే ఎట్లా? అది కరెక్ట్ అయిన మార్గం కాదు బీజేపీ పార్టీ. అంతే. పరిష్కారం కావాలంటే ఎవరిని ఎన్నుకున్నా అది వేస్టే కాక అంతా 1 by 1 కరెక్ట్గానే ఫాలో అవుతున్నారు 1 by 1 అంతే. మరి మీరు ఎవరు ఓటు వేయదలుచుకుంటారు? టీఆర్ఎస్గా తగి కొంత వచ్చేసింది. పని మంచిగా చేసుట్లా నీళ్ళు వచ్చుట్లా అత్తాను ఆశల మీద కుల్ల చెప్తున్నా కదా, సంతోషం కొద్ది దానికి చేస్తున్నాం. ఇక ఎవరు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఇక్కడ నిజామాబాద్? ప్రశాంత్ రెడ్డి కదా, కవితని ఇప్పుడు ఆడ ఎంపీ పనులు మంచిగా చేసుట్లా. ఇక అందరికి పింఛన్స్గా ఎక్కువ చేసింది కదా, వచ్చేసంతే కొంత గవర్నమెంట్ పైసలు మంచిగా వస్తున్నాయి అందరికీ. అంటే నేను చెప్తున్నా కదా టీఆర్ఎస్కి, కవితకు. ఎలక్షన్ వచ్చాయి కానీ ఈ ఎంపీ ఎలక్షన్లో ఊళ్ళో కొట్టేద్దాం అనుకుంటున్నాను. ఊళ్ళో చేయాలా అంటే వేయాలనుకుంటున్నావా, ఏదనుకుంటున్నావా? ఏది అసలు మూడు గుర్తులు చేతి గుర్తుంది, పువ్వు గుర్తుంది, కారు గుర్తుంది. ఎవరికైతే బాగుంటుంది? చేతి చేతి గుర్తు. చేతి గుర్తుగా? ఎందుకోసం చేతి గుర్తు? ఇక పేపర్ ఇస్తున్నా మంచిగా అన్ని బీజాలకు 6,000 నెలకి ఇస్తాను. ఇవాళ పేపర్ ఇచ్చిన 6,000 ఇస్తాను. సంవత్సరం 70,000 ఇస్తాను. అది మంచిగా. ఎంతమంది ఎవరికి వేసినావు? ఇంతకు టీఆర్ఎస్కి వేసిన. మరి చేతికి ఎలా ఉంది? ఉన్నాయి దాంట్లో 3 పార్టీలు ఉన్నాయి, పువ్వు గుర్తు, చేతి గుర్తు, కారు గుర్తు. మరి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నాను? ఇక మాకు ఇప్పటిదాకా తేలకనే ఎట్లా అనుకుంటాం కట్టనా? అవునా? ఇప్పటిదాకా తేలని లేదు మాకు. ఎలక్షన్లు వచ్చిన సంగతి లేదా? మాకు తెలియదు. అవునా? ఒకవేళ ఇప్పుడు తెలిసింది కదా, తెలిస్తే ఏ పార్టీ? అప్పటిదాకా దేనికి నిర్ణయం అవుతాము, ఇప్పుడు ఇంకా తెలియలేదు కదా, తెలిస్తే దేనికి వేస్తాము ఇక అట్లా. ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడైతే దేశ రక్షణ గురించి మోడీ గారికి మద్దతు ఉంది. ఓకే. ఇక దేశ రక్షణ అనేది మోడీ ద్వారానే సాధ్యమవుతుంది. ఇంతకుముందు ఎన్నో ఉగ్రవాద సంఘటనలు జరిగినా కానీ ఎవరు ఇంత పట్టించుకున్నట్టుగా జరగలేదు. ఇప్పుడు మన ఢిల్లీలో ఉపన్యాసం ఇవ్వాలన్నా ఒక భద్రతతోటి ఇస్తుంది. అసలు కాశ్మీరు అక్కడ పోయినా కానీ భద్రత లేకుండా మామూలుగా అందరు పౌరుల్లాగా సమానంగా పోయి చేసేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి సాధ్యమవుతుందని మోడీ ప్రధానమంత్రి కావాలా, ఎవరు అభ్యర్థి అన్నది ముఖ్యంగా కాకుండా మోడీ గారికి మా మద్దతు అన్నట్టుగా ఉన్నది అందరం. మీ ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్కి వెళ్ళాలి. టీఆర్ఎస్ ఎంపీ కవిత. ఎందుకు కవిత? వాళ్ళు అభివృద్ధి బాగా చేశాను కాబట్టి. సో మీ ఫైనల్గా మీ ఓటు టీఆర్ఎస్. దాంట్లో ఓటు మీరు ఎవరు కొట్టిస్తారు? ఇంకా ఏం డిసైడ్ కాలే. ఇక ఎవరు మంచిగా పనులు చేస్తే వాళ్ళకి వేయాలి కదా, ఎట్లాగో అదే ఆలోచిస్తున్నాం వేయాలి ఇంకా. అంటే ఇప్పుడు జనరల్గా మన తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. అందులో ఎవరైతే బాగుంటుంది? కవితమ్మ అంటే ఇక లేడీస్కి సంబంధించి అన్ని విషయాల్లో కొంచెం ఆమె బెటర్గా వర్క్స్ చేస్తుంది కదా, ఇక కొంచెం ఆలోచించాలి ఆమెను కూడా. సరే అప్పటి వరకు ఆలోచించి వేయాలి ఎవరికన్నా ఒక. సరే ఫైనల్గా అంటే ఇక కవితక్కకి. ధర్మపురి అరవింద్. ఎందుకు ధర్మపురి అరవింద్ చేస్తాను? నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే
మన దేశం బాగుపడుతుంది అని చెప్పి ధర్మపురి అరవింద్కి వేయాలని అనుకుంటున్నాం ప్రజలు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు కొట్టేస్తావు, ఎవరికి బాగుంటుంది? కల్వకుంట్ల కవిత గారికి. ఎందుకు కవిత గారికి? ఎందుకంటే ఇప్పుడు మనం కేంద్రం సెంట్రల్లో మంచి ఉత్తమ పార్లమెంట్ అందుకోసమే కవిత గారిని ఎంచుకుందాం అనిపిస్తున్నాం. ఓటేస్తాం కవిత గారికి ఓటేస్తాం. ఇప్పుడు కూడా కవిత గారికి. కవిత మంచి పనులు చేసింది కాబట్టి, మంచి పనులు చేసిన రైల్వేది కానీ ఏదైనా అంతకుముందు మనకు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు చేసిండ్రు కదా, చేసిండ్రా లేదా? మరి అటువంటిప్పుడు ఈమె వచ్చిన తర్వాత మన నిజామాబాద్ పెద్దపల్లి టు నిజామాబాద్ ఎంత తొందరగా చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆమెకే ఇవ్వాలి. మళ్ళీ మా ఎవరు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మాకు అంటే వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి మాకు ఉన్నది కాబట్టి ఆయన ఎన్నోసార్లు ఇది చేసిన, అప్పుడు జనతా కానీ అప్పటి నుంచి నేను ఇది చేసిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ రెడ్డి సాబ్ వచ్చిన నుంచి మాకు ఎంతో ఇది చేసిండు. అతని గురించి కూడా మాకు కూడా అంత గౌరవం ఉన్నది, ఈమె అంటే కూడా ఇంకా గౌరవం ఉన్నది. ఇంకా ప్రశాంత్ రెడ్డి అంటే మెయిన్ ఇక మాకు, ఎందుకంటే మనకు ప్రాపర్ మా పక్క ఊరు, తర్వాత అప్పటి నుంచి వాళ్ళ బాపు అప్పటి నుంచి కూడా మాకు వాళ్ళ మీద అభిమానం ఉన్నది కాబట్టి కవితకి వేయాలనుకో. పార్లమెంట్ ఎలక్షన్లలో ఇప్పుడు ముగ్గురు ప్రధానంగా పార్టీలు పెడుతున్నారు, ఎవరైతే బాగుంటుందంటే ఎవరు కోటేస్తారు? రైతు సమస్యలను ఎవరు పట్టించుకుంటలేదు కదా, ఇంతమంది అప్లికేషన్ చేసినా కూడా ఎవరు స్పందిస్తలేరు, ఏ గవర్నమెంట్ కూడా స్పందిస్తలేదు కదా. రైతుల సమస్య ముఖ్యం కదా, మన అంటే తెలంగాణ మొత్తం రైతుల మీద ఆధారపడి ఉన్నది కదా, వ్యవసాయం మీద కానీ అది కానీ. ఇప్పుడు అంతా మనం కేసీఆర్ని గెలిపించుకున్నాం, కనీసం అన్నీ చేసిండు, అంటే రైతులకు రుణ సహాయం ఇచ్చిండు, అంటే రైతు బంధు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. ఓకే, ఇది కూడా ఒక సమస్యనే కదా. ఫస్ట్ ఆదుకున్నాడు, 2001 కొన్నాడు, మళ్ళీ ఎందుకు స్పందిస్తాడు అనేది ఎవరికి అర్థమవుతుంది. మన కేసీఆర్ ముఖ్యమని అనుకున్నాము, గెలిపించుకున్నాం, మన తెలంగాణ కావాలనుకున్నాం, గెలిపించుకున్నాం. రైతులను పట్టించుకుంటే కొద్దిగా ఏదో ఒకటి హామీ ఇస్తే కొంచెం బాగుంటుందని, ఒక తనలో స్పందన రావాలనే అంత బాధ అంతే. అట్లా మన కేసీఆర్ మనకు తెలంగాణకు కోసం అభివృద్ధి చేసిండు కాదంటలేదు, కానీ ఇప్పుడు ఈ ఒక విషయంలో ఎందుకు పట్టించుకుంటలేడు అనేది ఒక బాధాకరమైన విషయం అంతే. ఎవరు బాగాలేరో అది కూడా చెప్పేయచ్చు, నేను చెప్పలేను నా ఇష్టం అది కూడా చెప్పచ్చు. నీ చాయిస్ ఏముంటుంది, నువ్వు సందిగ్ధ పడాలని అవసరం లేదు. టూ బి ఫ్రాంక్, నువ్వు ఎవరైతే బాగుంటావు? నేను ఎవరైనా బాగుంటాను. ఇప్పుడు బీజేపీ నుంచి అరవింద్ గారు ఉన్నారు, ఒక కవితమ్మ గారు ఉన్నారు, ఇటు మధుయాష్కి ఉన్నారు, చాలామంది రైతులు ఉన్నారు, ఎవరైతే బాగుంటారు చెప్పొచ్చు. దానికి పెద్ద ఆలోచిస్తున్నాను, పెద్ద ఆలోచించేది మీ ఒపీనియన్ ఏంటి ఫ్రాంక్? నాదెందుకే, మనదే ఎందుకు, రైతులది లేదు ఏం లేదు. అట్లా అంటే రైతులకు సరిగా ఎవరు చూస్తలేదు కాబట్టి రైతులకు చూసే వాళ్ళకి వేస్తే బాగుంటుంది అంతే. అదే మాట చెప్పారు. సరే మాట్లాడనా? బాగా సంకోచిస్తున్నావు తమ్ముడు. ఏ అంటే మనదెందుకు అని చెప్పేసి అట్లా అని అట్లా. ఫ్రెండ్ ఫ్రాంక్ నీకేమనిపిస్తుంది? పార్లమెంట్ ఎన్నికలలో రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రైతుల్ని పట్టించుకునే నాదులు లేడు. పసుపు బోర్డు తెస్తా అని చెప్పి పసుపు బోర్డు తేలే, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని 100 రోజులలో షుగర్ ఫ్యాక్టరీ తేలే, చెప్పిన మాట కట్టుబడి లేరు. మళ్ళీ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తే నమ్మడానికి వీలు లేదు. మరి ఇప్పుడు అరవింద్ గారు బీజేపీ నుంచి నిలబడ్డాడు కాబట్టి వాళ్ళు కూడా నిన్న మీటింగ్లో చెప్పారు పసుపుకు రైతులకు స్పందన మంచిగా ఉంది. మరి బీజేపీకి వేయాలని ఉంది. నేనంతా చదువుకోలే, 10th వరకే చదువుకున్నా. 10th వరకే చదువుకున్నా. చదువుకుంటే ఓకే. ఇప్పుడు మామూలుగా అయితే ఓటేస్తావు కదా, ఎవరికి వేయాలనుకుంటున్నావు? బీజేపీకి. ఎందుకు బీజేపీకి వేస్తావు? బీజేపీ అంటే ఇప్పుడు పసుపుకు కానీ దేనికైనా కానీ రేట్లు పెంచుతామని చూస్తున్నారు. దీనికి వాళ్ళు తెలంగాణ కానీ కాంగ్రెస్ కానీ ఎవడేం పట్టించుకుంటున్నా లేడు. రాసే ఉన్నది కానీ లాభం అయితే ఏం లేదు, దండగే ఉన్నది. అయితే ప్రస్తుతం అయితే పసుపు రేట్లు జొన్న రేట్లు బాగా తక్కువ ఉన్నాయి. దానికి
అంటే దాన్ని కూలీ ఖర్చులు కానీ మందు ఖర్చులు కానీ ఇవన్నీ వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు. దీన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అంతకుముందు ఎంపీ కవిత ఏమన్నదంటే మీకు గిట్టుబాటు ధర ఇస్తాము, ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాము, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి కానీ ఇప్పటికీ ఆమె ఇటు సైడ్ రావట్లేదు, ఇవన్నీ చెప్పట్లేదు. అందుకోసం రైతులకు ఆగ్రహం కలిగి వాళ్ళే నామినేషన్ వేసొచ్చారు. కానీ రైతులకు వేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కష్టాలు కాబట్టి వాళ్ళకి గెలుస్తాయి. అందుకోసమని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నా ఓటు రైతుకే ఇస్తాం. నా అభిప్రాయమా టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పనుల మీకులైతే చేస్తే బాగుంటుంది ఆలోచన. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు? ఇది ఎంపీ కలవల కవిత. ఈ ఓటు ఎవరికి ఇస్తారు? ఆమెకి ఇస్తాము. ఎవరికి వేసినా మాకు ఏమి లాభమే లేదు. మాకేమన్నా గరీబ్ వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తానరా? వాళ్ళకేసి ఏం లాభం ఉన్నది ఓటు? ఏ ఏసుడే అందరికి ఏసుడే ఉన్నది కానీ మాకు గరీబ్ వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తున్నారా? మాకు ఇంత ఇల్లు లేదు, గుడిసేసుకొని ఉన్నాము. కొంచెం ఇల్లు వీళ్ళు ఏదన్నా సాయం చేస్తేనే కదా మాకు సంతోషం అయ్యేది. వేరేళ్ళకి వేయాలన్నట్టుంటది కానీ వెయ్యలే కొంచెం మనకు గుడిసెలే మొత్తం మాకు గాలి దుమారం అత్తే బాధ అవుతున్నది కదా. అట్లానే కొంచెం ఇల్లు కట్టిస్తే మంచిగా అనిపిస్తుంది. ఎవరు కట్టిస్తే అలాగెత్తా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెరస తప్ప మిగతా దేనికైనా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత నెల రోజులుగా రోడ్లపై ఎంతో కష్టపడుతున్న రైతులకు పట్టించుకోవడం ప్రభుత్వం ఈనాడు రాష్ట్రంలోనే పట్టించుకోలేకపోవడం, పార్లమెంట్లో ఈ పసుపు బోర్డు కావచ్చు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కావచ్చు, దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు ఖచ్చితంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి అయితే ఓటేస్తే బాగుంటుంది. మేము బీజేపీకి ఓటేస్తే పసుపు బోర్డు సాధించుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మా అందరి. ఇప్పుడు వాస్తవంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ బీజేపీ కోటేస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది? అప్పుడు మాకంటే నిజానికి ఒక రథసారథి అనేది కరెక్ట్ ఉంటే రథం నడుస్తుంది. మా నుంచి మా రైతుల పక్షాన మా గోడు వినిపించలేని పార్లమెంట్ మెంబర్ ఇదివరకు మాజీ గారు అయితే ఇప్పుడు తాజాగా ఉన్నారు వారైతే మా అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు. అయితే వాళ్ళైతే సరైనగా ఉంటుందని చెప్పి మా ఉద్దేశం. మా అభిప్రాయం అయితే టీఆర్ఎస్కు కొంచెం అనుకూలత ఉన్నది. ఎందుకోసం టీఆర్ఎస్ అంటే కొన్ని పథకాలు అమలుకు ఉన్నాయి, అమలు చేసింది ఆల్రెడీ. ఇంకా కొన్ని చేస్తే కొన్ని బాగుంటుందని, పేదలకైతే ముఖ్యంగా బాగా అనుకూలంగా చేసే ప్రసక్తి ఉన్నది. అది సంగతి. అంటే ఇప్పుడు నీ ఓటు ఫైనల్ ఎవరికి ఇస్తావు? టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్ ఎంపీగా కవితమ్మ కోట. అవునా? అవును. ఎందుకోసం కవితమ్మకి ఇస్తావు? ఏమి చేస్తుంది అంటే కొన్ని అభివృద్ధి పనులు అమల్లో ఉన్నాయి కాబట్టి అవి చేస్తున్నది. ఇంకా బడ్జెట్ వస్తే ఇంకా కొన్ని పనులు చేస్తుంది. జిల్లా అభివృద్ధి ఆమెతోనే సాధ్యం, టీఆర్ఎస్తోనే సాధ్యం. అందుకే ఆమె అవును. మేము ఇప్పుడు కవితకి వేస్తాం ఓటు, కవితమ్మకి వేస్తాం ఓటు. బాగా మంచిగా ఇస్తుంది. ఎందుకంటే ఇక రైతులకు మంచి చేస్తున్నది, అందరికీ మంచి చేస్తున్నది, అభివృద్ధి పని మంచి జరుగుతున్నది, కొన్ని పనులు మంచి జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కొన్ని కాని పనులు జరుగుతుండలేదా? ఆర్మూర్గా లేని పనులు నవనా సిద్ధుల గుట్ట ఇట్లా చాలా మంచిగా అయింది. మాది ఆర్మూరే కాబట్టి ఇక్కడ అంశపురం వచ్చింది. కానీ ఆర్మూర్గా చాలా మంచి వేసింది, నవనా సిద్ధుల గుట్ట మంచి వేసింది. నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. ఓటుకే కవితకి వేస్తాం కంపల్సరీ. కవితమ్మకి. ఎవరికి ఇస్తారు ఎంపీగా ఓటు? కవితకి. అన్ని పనులు మంచి చేస్తుంది కాబట్టి, కొందరికి సాయం చేస్తున్నారు కాబట్టి వేస్తున్నారు. మహిళల కోసం పింఛన్ వస్తుంది కానీ ఇప్పటికైతే మాకు రాలేదు, ఇస్తామని అన్నారు. అందుకోసమే ఇక వేయాలనుకుంటున్నాం. వేస్తున్నాం. అవును. ఇంకా మా చీరలు కూడా ఇచ్చింది కదా, 2 సార్లు వచ్చినాయి అనుకో. అందుకని ఇక ఆమెకు విశ్వాసంతో వేస్తున్నాం. అన్ని పనులు మంచిగా చేస్తున్నాను. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో
మా ఓటు మాత్రం కవితమ్మకే మా ఓటు అని చెప్పేసి అని మేము సగర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకోసం అని అంటే గతంలో పాలించిన ఎంపీలను చూసుకుంటే ఇప్పుడున్న ఎంపీ గౌరవ కవితమ్మని చూసుకుంటే చాలా మటుకు ప్రజల పక్షాన ఉండి పనులు చేసేటువంటి వ్యక్తిగా మేము భావించినాం. ప్రజల పక్షాన ఉండి పనులు చేస్తున్నారు. అంటే ప్రజలు అని అంటే రైతులే కావచ్చు, ప్రజలే కావచ్చు, ఇంకా వితౌట్ ఏది ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళకు కరెక్ట్ న్యాయం దిశగా అడుగులు వేసేటువంటి పాలన దిశగా ఉండేటువంటి వ్యక్తి ఆ కవితమ్మనే. ఆ కవితమ్మకే మా కారు గుర్తుకు మేము ఓటేయగలుగుతాం. కారు గుర్తుకు ఓటేస్తాం. మేము కవితక్కకు ఎందుకు ఓటేస్తామని అంటున్నామంటే గతంలో పసుపు, ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ స్థానంలో పసుపు అనేది బాగా ఇంపార్టెంట్. రైతులు పండించే పంటలో ఒకటి. ఆ సుగంధ ద్రవ్యమైనటువంటి పసుపుకు గిట్టుబాటు ధర అనే విషయంలో, పసుపు బోర్డు ఏర్పాటు అనే విషయంలో 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి ఏకగ్రీవ తీర్మాన లెటర్లు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రైవేట్ బిల్లు పెట్టినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే అది గౌరవ కవితమ్మని అని చెప్పచ్చు మనం. గత యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు మధుయాషి గౌడ్ ఉండే, ఏనాడు కూడా పసుపు రైతుల గురించి పట్టించుకున్న పాపన లేదు. ఇప్పుడు కొత్తగా ఇదే ఏళ్ళ బీజేపీని సంబంధించినటువంటి 15-20 ఏళ్ళ సంది కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్న ముత్యాల మనోహర్ గదే బీజేపీలో ఉన్నాడు, గదే బీజేపీ పార్టీ కండువా చెప్పుకొని తిరుగుతున్నాడు కదా. మరి అదే బీజేపీని మరి ఇలా ఎందుకు ఒప్పియలేడు పసుపు బోర్డు కోసం? నాకు ఇలా చెప్పులు లేకుండా నేను తిరుగుతున్నా రైతుల కోసం అని అంటున్నావు కదా. ఇలా మరి ఇలా నువ్వు అదే మీ బీజేపీ అధికారంలో ఉన్నది 5 ఏళ్ళు అయిపోయింది. అదే నిజామాబాద్ గడ్డ మీద, నిజామాబాద్ గడ్డ సాక్షిగా, ఇందూరు గడ్డ సాక్షిగా నరేంద్ర మోడీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు అదే స్టేజ్ మీద నువ్వు కూడా ఉన్నావు కదా. అప్పుడు అదే ఎండ లక్ష్మీనారాయణ ఉన్నారు కదా, అదే బీజేపీలు ఉన్నారు కదా. అరవింద్ కళ్ళు కనబడతలేదు. ఒకసారి ఆలోచన చేయాలా. ఏ రైతైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే ఇలా రాజకీయ లబ్ధి కోసం నేను ఎన్ని చేస్తా అంటే కూడా అది రెండని మాట. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన మాటకు మీరే కట్టుబడి లేరు. ఇలా ఆమె మాట ఇచ్చినా ఇవ్వకున్నా రైతుల కొరకు, పసుపు బోర్డు కొరకు, పసుపు ఏర్పాటు చేయడం కొరకు పార్లమెంట్లో గలమిప్పినటువంటి వ్యక్తి అంటే ఈమె ఒక్కరే, కవితమ్మనే. వీళ్ళు ఎర్రజొన్నలకు కూడా పోయిన సంవత్సరం ఎర్రజొన్నలకు కూడా 2300 రూపాయల క్వింటాల్కు కడత లేకుండా కొన్నటువంటి కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇయ్యాల మళ్ళీ దానిపైన ఇదే ఇలా రాజకీయాలు ఆడుతున్నది వీళ్ళే. మరి ఇలా ప్రభుత్వం, మీ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఉంది కదా, మీకు చేతుల్లో ఉంది కదా. రేపు ప్రొద్దున అనౌన్స్మెంట్ చెప్పి పసుపు బోర్డు ఇస్తున్నామని చెప్పేసి 100% ఇప్పుడు నేను నమ్మగలుగుతాం. మేము ఇలా ఈమె అంతా కొట్లాడంగా కూడా మీరు చేయలేని పరిస్థితి ఉండగా, మీరు సపోర్ట్ చేయనప్పుడు, మీరు చేయనప్పుడు ఏదో మనుషులు పాడైపోతున్నటువంటి పొగాకిస్తున్న బోర్డు ఇలా సుగంధ ద్రవ్యమైనటువంటి పసుపు బోర్డుకి ఇస్తలేవని అంటే మీది ఆడున్నదో గాని అర్థమవుతున్నది ప్రజలకు కూడా. దీని మీద రాజకీయాలు చేయడం కాదు, ప్రజలను రైతులను మభ్యపెట్టే విధంగా మీరు మాట్లాడడం కాదు. ఇలా వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కవితమ్మ గారు ఆల్రెడీ పార్లమెంట్లో గలం వినిపించారు. ఇప్పుడు కూడా ఆమె శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఆమె ఖచ్చితంగా పార్లమెంట్ పంపినాడే నిజామాబాద్ రైతులకు, ఖచ్చితంగా పసుపు రైతులకు, ఎర్రజొన్న రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇలా ఈ అరవిందే కావచ్చు, మధుయాషి గౌడే కావచ్చు, మీ పార్టీ, మీ పాలన, మీ కేంద్ర ప్రభుత్వం మీరు కీలుబొమ్మల్లాగా ఉండి మీరు ఏం చేయలేకపోయారు. రేపు పొద్దున నువ్వు కూడా ఏం చేయలేవు. ఇలా ఎన్ని రాష్ట్రాలు తిరిగి చేస్తున్నటువంటి ఆమెను ఖచ్చితంగా మనం మళ్ళొకసారి దీవించి, మళ్ళొకసారి ఆశీర్వదించి మళ్ళీ పంపిస్తేనే మనకు రేపు జరగబోయే పనులలో ఖచ్చితంగా మనకు పురోగతి కనిపిస్తా అని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా కవితక్క గారికి మా అమూల్యమైన ఓటును కారు గుర్తుకి వేసి మళ్ళొకసారి ఆమెను పార్లమెంట్కి పంపుతామని చెప్పేసి అని సగర్వంగా మేము విన్నవిస్తున్నాం. చౌకీదారు కాదు, టేకీదారు కాదు, జిమ్మెదారు ముద్దు. జిమ్మెదారు కావాలంటే కవితమ్మ జిమ్మెదారు ఉండాలా. మనం కవితక్కకు ఓటేయాలా. ఆ జిమ్మెదారితోనే మనము ఖచ్చితంగా పనులు మనం అడగచ్చు. ఆ జిమ్మెదారి మనకు ముఖ్యము. ఆ జిమ్మెదారితోటే మనం ఇలా నడవగలాలంటే మాత్రం ఆ జిమ్మెదారిని పట్టుకొని మనం ముంగటి సాగాల. ఆ సాగాలంటే మన కారు గుర్తుకే ఓటేయాలా, జిమ్మెదారి ప్రకారంగా మనం అడగాల. పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఎవరికి ఓటేస్తారు? టీఆర్ఎస్కి వేస్తాం ఓటు. ఎందుకంటే అన్ని పనులలో ముందుకుంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం. సీసీ రోడ్లు కానీ, ఇంకా వేరే మహిళా భవనాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేసింది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు రుణమాఫీలు కూడా, అది రైతు బంధు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. అందుకు ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటేస్తాం. కారు గుర్తుకు ఓటేసి కవిత మనం గెలిపిస్తాం. ఎంపీకి మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తాం. ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఎందుకు ఓటేస్తారు? ఒక్క నిమిషం, దీని గురించి మళ్ళీ రాజకీయం ఎందుకే? రాజకీయం పని లేదు. సరే, మీ అభిప్రాయం ఏముంటుంది చెప్పండి. అంతేనా? ఇది ఏమేమి
మీ ఒపీనియన్ చెప్పు. అంటే మామూలుగా నువ్వు వేయాలనుకుంటున్నావా ఏదనుకుంటున్నావు అది కూడా అంతేనా? మూడు ప్రధానంగా మూడు పార్టీలు అభ్యర్థులు. అవును. ఏ పార్టీ అభ్యర్థితో బాగుంటుంది? ఎవరు మంచిగా లేదా అంటే వేయాలనుకుంటే నోటకి వేయాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసి టీఆర్ఎస్కి వేయాలనుకుంది. కాకపోతే ఈ మద్దతు ధర విషయంలో కేసీఆర్ గారు ఏదైనా చొరవ తీసుకొని జొన్నలకు కానీ పసుపుకు కానీ ఏదైనా ఒకటి ప్రకటిస్తే రైతులంతా పూర్తిగా టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతామని కోరుకుంటున్నాం. మొత్తానికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి 16 పార్లమెంటరీ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని స్థలాల కంటే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క ఎన్నికపై ప్రజల్లో ఆసక్తి నెలకొన్నట్టుగా మనము గమనిస్తున్నాం. మొత్తానికి ఇప్పటిదాకా మనం చూసుకున్నటువంటి ప్రజల అభిప్రాయాల్ని మనం ఒకసారి ఆలోచిస్తే చాలామంది ఈ ప్రాంతంలో రైతుల సమస్యను పరిష్కరించే వారికి తమ ఓటును వేస్తామని చెప్పేసి తమ మద్దతు ఇచ్చి పార్లమెంటుకు పంపుతామని చెప్తుండగా చాలామంది జిల్లా అభివృద్ధి కవితమ్మకి సాధ్యమని కొందరు అంటుంటే ఇంకొంతమంది మోడీ యొక్క పరిపాలన బాగుంది కాబట్టి బీజేపీ అభ్యర్థికి ఓటేస్తామని చెప్పేసి తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇంకొంతమంది మేము ఓటు హక్కును వినియోగించుకోం, సరైన వ్యక్తులు ఎవరు లేరు, సరైన వ్యక్తులు లేని కారణంగా మా ఓటు హక్కును వినియోగించుకోం, అసలు నేను ఓటేయను అని కొద్దిమంది చెప్తే కొంతమంది మేము నోటాకేస్తామని చెప్తున్నారు. ఇది ఈరోజు పబ్లిక్ పల్స్లో భాగంగా మనం తెలుసుకున్న విషయం. కెమెరా పర్సన్ కులకర్ణితో జానా రమేష్, K6 న్యూస్, అంక్సాపూర్.